అందరికీ నమస్తే। ఈ వీడియో రైతులు చూడాల్సినటువంటి వీడియో। ఎవరెవరైతే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారో ఆ రైతులందరూ కూడా చూడాల్సినటువంటి వీడియో। దాదాపుగా గత 6 సంవత్సరాల నుంచి ప్రధాని మోదీ అయిన తర్వాత రైతుల కోసం ఏదో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పథకాన్ని తీసుకొని రావాలి, రైతులకు కొద్దిగా చేయూతనివ్వాలని చెప్పి కొన్ని రాష్ట్రాలను కూడా ఆదర్శంగా తీసుకొని ఎంతో కొంత వాళ్ళకి పంట పెట్టుబడి సాయం కోసం ఆర్థికంగా వాళ్ళకి చేదోడుగా నిలబడితే మనం ఎంతో కొంత వాళ్ళకి సహాయపడతాం అనేటటువంటి ఉద్దేశంతో ఫర్ సపోజ్ తెలంగాణ పీఎం కిసాన్ కంటే ముందే స్టార్ట్ చేయబడినటువంటి రైతు బంధు। తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అప్పుడు ఎప్పుడైతే రైతు బంధుని స్టార్ట్ చేసి ఎకరానికి 10,000 చొప్పున 2 పంటలకి ఒక్కో పంటకి 5,000 రూపాయలు ఇస్తా ఉన్నారో, సో వీటిని కూడా కొన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే రైతు బంధు అనేటటువంటి విషయం ప్రధానంగా దేశవ్యాప్తంగా నడిచినటువంటి చర్చ। రైతులకి కొత్తగా పెట్టుబడి సాయం ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత మరి ఆర్థికంగా సహాయపడ్డం అవుతామని చెప్పి రైతు బంధుని ఆదర్శంగా తీసుకొని మరి కేంద్రం నుంచి కూడా ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులకి ఆ తర్వాత ప్రధానమంత్రి గారికి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి సందర్భంలో ఎన్ని కోట్ల మంది రైతులకు ఇవ్వాలి, ఎన్ని ఇన్స్టాల్మెంట్లో ఇవ్వాలి, ఎంత ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఒక పథకాన్ని రూపొందించి ప్రతి ఒక్కరికి కూడా, అంటే అసలు ల్యాండ్ తో సంబంధం లేకుండా, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఒక గుంట నుంచి అయినా సరే, ఒక గుంట నుంచి కానీ నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా, నీ పట్టా మీద ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రతి రైతుకి 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 6 సంవత్సరాల క్రితమే నిర్ణయించింది। 6 సంవత్సరాల క్రితమే అంటే 2018లో ఈ పథకాన్ని ప్రారంభించి దాదాపుగా 9,59,00,000 మందికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కొత్తగా ఏర్పడినటువంటి ఆ తెలంగాణ, కొత్తగా ఉన్నది దాదాపు 10 ఏళ్ళు అయిపోయి 11వ సంవత్సరం నడుస్తూ ఉంది కాబట్టి తెలంగాణతో పాటు కూడా కలుపుకొని 9,59,00,000 మంది రైతులకు 9,59,00,000 మంది రైతులకు 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే। ఇక ఇది ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున 3 విడతలలో ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉన్నది। ఇక ఆ 4 నెలల్లో ఏదో ఒక దగ్గర ఏదైనా బహిరంగ సభ ఉంటే ఆ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి మోదీ అక్కడి నుంచి డైరెక్ట్ గా రిమోట్ నొక్కి రైతుల ఖాతాలోకి ఏకంగా 2,000 రూపాయల్ని అందించేటటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 18 దాదాపుగా 18 ఇన్స్టాల్ ఇచ్చినటువంటి ప్రభుత్వం 18 అంటే 18x2 అంటే ఇప్పటి వరకు 36,000 రూపాయలు పథకం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 36,000 రూపాయలు దాదాపుగా 9,59,00,000 మందికి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ మరి ఖర్చు పెట్టినటువంటి నేపథ్యంలో ఇక మళ్ళీ ఒక 19వ విడత, 18 విడతలు అయిపోయినాయి కాబట్టి 19వ విడత కోసం కూడా రైతులు అనేక మంది వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఫిబ్రవరి నెల 24వ తారీఖు, ఇవాళ 21వ తారీఖు కాబట్టి ఈ నెల 24వ తారీఖు సోమవారం వస్తా ఉన్నది। సో సోమవారం రోజున ప్రతి ఒక్కరి ఖాతాలో 2,000 రూపాయలు జమ కాబోతా ఉన్నాయి। ఈ రోజు శుక్రవారం 21వ తారీఖు, శనివారం 22, ఆదివారం 23, ఆ తర్వాత సోమవారం 24వ తారీఖు కాబట్టి ఈసారి ఖాతాలో ప్రతి ఒక్కరికి కూడా 24వ తేదీన పైసలు పడబోతా ఉన్నాయి। కాకపోతే రైతులంతా కూడా ఇప్పటికే 9,59,00,000 మందికి ఇస్తా ఉంటే దాదాపుగా 1,59,00,000 మంది లాస్ అయిపోతా ఉన్నారు। ఈ పైసలు కేవలం 8 లక్షల మందికే ఖాతాలలో పైసలు పడతా ఉన్నాయి। ఎందుకనంటే కేవైసీ లేదు। ఖచ్చితంగా మీరంతా కూడా కేవైసీ చేసుకోవాలి। మీ అకౌంట్లకి కేవైసీ చేసుకుంటేనే మీ అకౌంట్లలో పైసలు పడతాయి। కానీ కేవైసీ చేసుకున్న దాదాపుగా 1 కోటి మందికి పైగానే ఉన్నారు, 1 కోటి మందికి పైగానే రైతులు ఉన్నారు, నష్టపోతా ఉన్నారు। కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కూడా క్లియర్ గా చెప్తా ఉన్నది, ఇన్స్టాల్మెంట్ పైసలు వేసే నెల ముందే మీరు దయచేసి కేవైసీ చేసుకోవాలి, మీరు కేవైసీని చేసుకుంటేనే మీకు పైసలు పడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఒక వెబ్సైట్ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు। ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు పీఎం కిసాన్ ని క్లియర్ గా మీరు అప్లై చేసుకుంటే మాత్రానికి మీ ఖాతాల్లో పైసలు పడేటటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి
మీరంతా కూడా దయచేసి కేవైసీలు కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత పైసలు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం గోస. తెలంగాణలో ఏడ రైతు భరోసా వస్తుందో, ఎవరికి పడుతుందో, అసలు ఏడబడుతుందో అంత ఆగవాగం గందరగోళం అయిపోయింది. రైతు భరోసా మొత్తం గందరగోళం అయిపోయింది. కాబట్టి దయచేసి మరి మీరంతా కూడా పిఎం కిసాన్ పేరుతో ఉన్నటువంటి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి పిఎం కిసాన్ ఈ సైట్ లోకి వెళ్ళి మీరంతా కూడా మీ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. ఇదంతా మీ ఫోన్ లో కూడా ఈ కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే యోనో యాప్ ఉందో ఎస్బీఐకి సంబంధించిన వాళ్ళు కానీ దానికి సంబంధించిన యాప్లు ఏవైతే ఉన్నాయో ఈ దీంట్లోకి వెళ్ళి మీరంతా కూడా రైతులంతా కూడా దయచేసి అక్కడ మీ ఆధార్ కార్డు నెంబరు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, ఒక 3-4 ఆప్షన్స్ అడుగుతుంది. ఆ ఆప్షన్ కు వచ్చినట్టు ప్రకారం మరి మీరంతా కూడా ఫస్ట్ హోమ్ పేజీలో కేవైసీ అప్లికేషన్ ప్లే క్లిక్ చేయమని చెప్తా ఉన్నారు. తర్వాత ఓటీపీ కేవైసీకి అప్లై చేయండి. రైతు 12 అంకెల ఆధార్ నెంబరు, ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు కొడితే మీకు కంప్లీట్ అయిపోతా ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా దయచేసి మరి రైతులంతా కూడా ఇబ్బంది లేకుండా ఈసారి 19వ విడత రైతు వేసేటటువంటి పిఎం కిసాన్ అందించేటటువంటి 2,000 మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మరి రైతులందరికీ మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.